సారీ గైస్, ఒక వారం నుంచి కొంచెం జలుబు తగ్గు, ప్లీజ్ బేర్ విత్ మీ. మిర్జాపూర్ ది ఫిల్మ్. మన లిస్ట్ స్టార్ట్ అవ్వడమే మిర్జాపూర్తో అంటే 2026 ఈస్ గోయింగ్ బి ఫన్. సో చాలా కాన్ఫిడెంట్గా ఇంకో సీజన్ అనుకున్నారు కదా, నో. బట్ బ్యాంగర్ ట్విస్ట్ ఏంటో తెలుసా, ఖాళీన్ భయ, గుడ్డు, గోలుతో పాటు మన మున్నా భయ లాంటి ఐకానిక్ క్యారెక్టర్స్ అన్ని ఉంటాయి ఇందులో. బట్ టోటల్ న్యూ స్టైల్ అండ్ స్టోరీ. ఐ మీన్ వాట్ ఇఫ్ లాంటి సిరీస్ లాగా. ఒకవేళ మున్నా భయ చనిపోయి ఉండకపోతే, ఒకవేళ గుడ్డు గ్యాంగ్స్టర్ గా మారుండకపోతే, ఇలాంటి హైపోథెటికల్ ఫ్యాన్ థియరీస్ ని సీరియస్ గా తీసుకుని చేస్తున్న ఫిల్మ్ ఇది. ఇది ఫస్ట్ థియేటర్ రిలీజ్ ఉంటుంది, ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ లో వస్తుంది. రిమైండర్స్ ఆఫ్ హిమ్. గైస్, 13 Reasons Why అండ్ ఆర్డినరీ సాంగ్ ఇష్టం ఉన్న వాళ్ళు ఈ వీడియో అయ్యాక ఒకసారి వెళ్ళి రిమైండర్స్ ఆఫ్ హిమ్ ట్రైలర్ చూడండి. ఎయిదర్ యుల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ది ట్రైలర్ ఆర్ యుల్ లవ్ దోస్ సాంగ్స్ మోర్. ఐ మీన్ ద నైట్ వి మెట్ అండ్ ఆర్డినరీ సాంగ్స్. 13 Reasons Why తర్వాత ది నైట్ వి మెట్ సాంగ్ నా ప్లేలిస్ట్ లో సిమెంట్ వేసుకుని ఉండిపోయింది. ఒక 10 months గా ఆర్డినరీ సాంగ్ కూడా. నేను సడన్ గా ఈ ట్రైలర్ చూసినప్పుడు 2 of my favorite songs అండ్ ఆ స్టోరీ చూసి బాగా ఇంప్రెస్ అయిపోయాను. చాలా సార్లు పెట్టుకుని చూస్తూనే ఉన్నా అప్పటి నుండి. అవుట్ ఆఫ్ ది బాక్స్ స్టోరీ ఏం కాదు, బట్ అప్పుడప్పుడు మనకి ఇలాంటి క్లీన్ రొమాంటిక్ డ్రామాస్ చూస్తే చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. ఒక స్వీట్ పెయిన్. గాడ్జిల్లా -0 120 crores తీసిన గాడ్జిల్లా మూవీ గాడ్జిల్లా -1. సిగ్గుపడాలి మన మూవీ మేకర్స్ అసలు ఇలాంటి క్వాలిటీ మూవీస్ ఇంత తక్కువ బడ్జెట్ లో చేయడం చూసి. వన్ ఆఫ్ ది బెస్ట్ గాడ్జిల్లా మూవీస్ అవుట్ దేర్. నేనైతే ఆ సినిమా చూసి చాలా ఎంటర్టైన్ అయ్యాను, చాలా నేర్చుకున్నాను కూడా. ఎందుకంటే ఈవెన్ దో సినిమా అంత పెద్ద గాడ్జిల్లా గురించి అయినా కానీ ఎమోషన్స్ తిరిగేది చిన్ని మనిషి ఎమోషన్స్ తో. గ్రేట్ కదా. జుమాంజీ 3. ఎందుకో తెలీదు, జుమాంజీ సిరీస్ లో రాక్ యాక్టింగ్ అందరూ కిండల్ చేస్తూ ఉంటారు. బట్ నేను ఈ ఫ్రాంచైజ్ లో ఎన్ని మూవీస్ వచ్చినా చూస్తాను. ఎందుకంటే నాకు ఇండియానా జోన్స్, అన్చార్టెడ్, ది లాస్ట్ సిటీ, డోరా అండ్ ది లాస్ట్ సిటీ ఆఫ్ కోల్డ్ లాంటి అడ్వెంచర్ కైండ్ ఆఫ్ మూవీస్ అంటే చాలా ఇష్టం. చాలా ఫన్నీగా ఉంటాయి. ఒక 2 or 3 hours మంచి టైం పాస్, జాలీగా కూర్చొని చూస్తూ ఉంటాయి. ఆ ఇమాజినేషన్ ఎంత హ్యాపీగా ఉందో. It's not cool to reveal secret identities, Yin. Not that it matters. When I can be anyone I choose, and when I'm no longer sure what I am. క్లే ఫేస్. యాక్చువల్గా ఇది DC కామిక్స్ లో ప్రామినెంట్ విలన్ క్యారెక్టర్. బట్ ఇంతవరకు డీసీలోని ఏ మూవీలో కూడా చూపిలేదు. అండ్ ఇదే ఫస్ట్ లైవ్ యాక్షన్ అపీరెన్స్ ఈ క్యారెక్టర్ కి. నాకు DC అంటే చాలా ఇష్టం. DC నుండి వచ్చే మేజర్ లైవ్ యాక్షన్ మూవీస్ అన్ని కవర్ చేశాను. అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ యాజ్ వెల్. Mummy's with the maggots now. ఈవిల్ డెడ్ బర్న్. ఇది ఈవిల్ డెడ్ ఫ్రాంచైజ్ నుండి వస్తున్న 6th ఫిల్మ్ అండ్ 3rd స్టాండ్ అలోన్ ఫిల్మ్ ఆఫ్టర్ ఈవిల్ డెడ్ అండ్ ఈవిల్ డెడ్ రైస్ ఫిల్మ్. ఈవిల్ డెడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదబ్బా. హారర్ ఫ్యాన్స్ కి ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ ఆ పేరెత్తితేనే. దో నాకు ఈవిల్ డెడ్ రైస్ లెస్ క్యారీ మోర్ వైలెంట్ అనిపించిన క్లాసిక్ ఈవిల్ డెడ్ వైపు తెస్తారనే హోప్ ఉంది ఈ ఫ్రాంచైజ్ లో. అందుకే ఈగర్ గా వెయిటింగ్. ఎన్నొచ్చిన ఈవిల్ డెడ్ 2 నా ఫేవరెట్, ఫాలోడ్ బై 2013 ఈవిల్ డెడ్ అండ్ ఆర్మీ ఆఫ్ డార్క్నెస్. సూపర్ గర్ల్. హానెస్ట్ గా మాట్లాడుకుంటే నాకు ఫ్లాష్ మ్యాన్ లో కనిపించే సూపర్ గర్ల్ బాగా నచ్చింది. ఆ వైబ్ డిఫరెంట్ గా ఉంది. ఇప్పుడు జేమ్స్ గన్ DC యూనివర్స్ ని రీబూట్ చేస్తున్నారు కదా, ఆ యూనివర్స్ లోనే ఇది 2nd ఫిల్మ్. మనం ఈ క్యారెక్టర్ గ్లిమ్స్ ని ఆల్రెడీ లాస్ట్ ఇయర్ సూపర్ మ్యాన్ లో చూసాం. లాట్ లైటర్ టోన్ దాన్ ఫ్లాష్ సూపర్ గర్ల్. అండ్ మోర్ దాన్ ఎనీథింగ్ వెయిటింగ్ ఫర్ లాంగ్ డ్యూ సక్సెస్ ఫర్ DCU. ఎన్ని క్యారెక్టర్ రీబూట్స్ జరిగాయి, ఎన్ని మార్చారు, బట్ ఎన్ని మార్చినా ఎవ్వరేమన్నా ఐ అబ్సల్యూట్లీ లవ్డ్ స్నైడర్ వర్స్. జాక్ స్నైడర్ ఆయన రేంజే వేరు. సూర్య 46. సూర్య గారు అండ్ వెంకీ అట్లూరి గారు కలిసి చేసిన ఫిల్మ్ ఇది. రియలీ వెయిటింగ్ ఫర్ సూర్యాస్ కమ్ బ్యాక్. లాంగ్ డ్యూ ఇది కూడా. ఆఫ్టర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ఆఫ్ లక్కీ భాస్కర్ నెక్స్ట్ వస్తున్న వెంకీ అట్లూరి గారి ఫిల్మ్ ఇదే. ఆల్రెడీ రిలీజ్ అయిన పోస్టర్స్ అండ్ వెంకీ అట్లూరి ఇంటర్వ్యూస్ లో చెప్పడం చూస్తే ఇట్స్ ఎ లవ్ స్టోరీ బిట్వీన్ 40-year-old బిజినెస్ మ్యాన్ అండ్ 20-year-old గర్ల్. సో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఎవరు క్వశ్చన్ చేయాల్సిన పని లేదు. సినిమా ఏజ్ డిఫరెన్స్ గురించి డీల్ చేస్తుందంట. మమితా బైజు హీరోయిన్. ఆల్రెడీ నెట్ఫ్లిక్స్ 85 crores తో డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ తీసుకున్నారు. మ్యాసివ్. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఆఫ్టర్ ది బ్లాక్ బస్టర్ హ్యాట్రిక్ సక్సెస్ ప్రదీప్ రంగనాథన్ మీద హోప్స్ చాలా పెరిగిపోయాయి. ఎగ్జాక్ట్ గా ఈ జనరేషన్ ఆడియన్స్ పల్స్ బాగా పట్టుకున్నట్టున్నాడు. సరిగ్గా అదే టైప్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుని చేస్తున్నాడు. ఎల్ఐకే కూడా అదే లైన్ లో ఉంది. ఫ్యూచరిస్టిక్ లవ్ స్టోరీ. ఆల్రెడీ ధీమా ఎనకన్నా యారు మిల్లయ్యే. పట్టుమా బాగా ఎక్కేసాయి నాకు. ప్లేలిస్ట్ లో డైలీ రన్ అవుతూనే ఉన్నాయి. ఇంకా సినిమా వస్తే చూసి ఎంజాయ్ చేయడమే.
ఖతనర్ ది వైల్డ్ సార్సర్. ఈ హారర్ సినిమా గురించి 1.5 years బ్యాకే మన ఛానల్లో మాట్లాడాను. మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు చిన్న బడ్జెట్స్ లో ఎంత క్వాలిటీ ఇస్తారో మనందరికి తెలిసిందే. అయితే ఖతనర్ అని చెప్పి ఒక క్రిస్టియన్ ఫోక్లోర్ లో ఉన్న క్యారెక్టర్ మీద సినిమా తీస్తున్నారు. 100 crore బడ్జెట్. అనుష్క శెట్టి హీరోయిన్ ఇందులో. నేను మెయిన్ గా వెయిట్ చేయడం ఎందుకంటే ఇది ఒక హారర్ ఫ్యాంటసీ ఫిల్మ్. 2024 లోనే రిలీజ్ అయి ఉండాలి, బట్ కొన్ని కాన్స్ట్రైంట్స్ వల్ల లేట్ అయింది. స్వయంభు 3 సంవత్సరాలు అయితే నిఖిల్ గారు ఈ సినిమా మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసి ఫైనల్ గా ఈ ఇయర్ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇది ఒక పీరియడ్ మైథాలజికల్ డ్రామా. నా ఒకే ఒక కంప్లైంట్ ఏంటంటే మన పోస్టర్స్ ఉన్నంత క్వాలిటీ మేకింగ్ లో ఉండట్లేదు అనిపిస్తుంది పీరియడ్ మూవీస్ లో. హోప్ఫుల్లీ ఈ సినిమా దాన్ని దాటి క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తారని అనుకుంటున్నాను. రౌడీ జనార్దన మోర్ దాన్ ఇది రౌడీ సినిమా. ఐఎమ్ ఇన్వెస్టెడ్ బికాస్ దిస్ ఇస్ రవికిరణ్ కొల్లాస్ సినిమా. హానెస్ట్లీ రాజా రాణి వారు నా టాప్ 100 లో ఎప్పటికీ ఉంటుంది. ఆయన స్టోరీ ఇచ్చిన అశోకవనంలో అర్జున్ కళ్యాణం సినిమా కూడా క్లాసీగా ఉంటుంది. బట్ ఇప్పుడు విజయ్ దేవరకొండ గారితో మనం వదిలిన గ్లిమ్స్ లో ఆ రక్తం బూతులు వామ్మో అదే ఇంటెన్స్ మూవీలో ఉంటే సాలిడ్ కంబ్యాక్ అవుతుంది విజయ్ దేవరకొండకి. ఆదర్శ కుటుంబం. అందరు ఫ్యామిలీ మ్యాన్లంతా ఒకటే సెట్ లో వర్క్ చేస్తే అది ఆదర్శ కుటుంబం సెట్స్ అవుతుంది. ఏం సినిమా తీసిన ఫ్యామిలీ వాల్యూస్ వదలని త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, ఫ్యామిలీ లేకపోతే సినిమా తీయని వెంకటేష్ గారు కలిసి చేసిన ఫిల్మ్ ఇది. రీసెంట్ గానే షూటింగ్ స్టార్ట్ అయింది అండ్ సమ్మర్ 2026 లో రిలీజ్ అంటున్నారు. అప్పటి కాకపోయినా ఇయర్ ఎండ్కి అయిపోతుంది, ఎందుకంటే త్రివిక్రమ్ గారు ప్రీ ప్రొడక్షన్ ఎక్కువ టైం తీసుకున్నారు దీనికి. నిజం చెప్పొచ్చు, అసలు ఎవరు నువ్వు? అడవి శేష్ గారు నాకు అర్థమే గారు. సాలిడ్ హిట్స్ ఉన్నాయి, హైలీ టాలెంటెడ్ పర్సన్ అండ్ గ్రేట్ టేస్ట్ ఉన్న వ్యక్తి. ఎందుకు ఎంత లేట్ చేస్తున్నారో ఏమో. లాంగ్ డ్యూ G2 అయితే ఎప్పుడో రావాల్సిన సినిమా ఎట్లో అట్లా ఈ ఇయర్ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇమ్రాన్ హాష్మి ఇంకా వమికా కబీ కూడా ఉన్నారు. దీని ఈసారి పాన్ ఇండియన్ స్పై థ్రిల్లర్ గా ఎక్స్పాండ్ చేస్తున్నారు ఈ ఫ్రాంచైజ్ ని. ఐ బిలీవ్ ఇన్ అడవి శేష్. డకాయిట్. ఐఎమ్ సారీ, అంటే బ్యూటిఫుల్ డిస్ట్రాక్షన్ కి గురవుతూ ఉంటాం ఒక్కోసారి, తప్పులేదు ఏంజల్ అక్కడ. ఆఫ్టర్ హొరాండస్ ప్రెజెంటేషన్ ఆఫ్ మృణాల్ అండ్ ఫ్యామిలీ స్టార్. చెప్పా కదా అడివిశేష్ గారి ప్లానింగ్ ఏంటని నాకు అర్థం కాలేదు అసలు. హిట్ 2 తర్వాత లీడ్ రోల్ లో కనిపించి 4th year ఇది. ఈ సంవత్సరం 2 హైలీ యాంటిసిపేటెడ్ మూవీస్ వస్తున్నారు. TFI అండ్ క్వాలిటీ లవర్స్ కి హ్యాపీ డేస్. मौत से क्या डरना, उसे तो आना है. బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ వ్యాలీ దగ్గర 2020లో జరిగిన ఇండియన్ ఆర్మీ అండ్ చైనీస్ ఆర్మీ క్లాష్ గురించి ఈ సినిమా. యాక్చువల్ గా ఆ క్లాష్ లో సంతోష్ అనే సోల్జర్ చనిపోయారు. ఆ రోల్ చేస్తున్నారు సల్మాన్ ఖాన్ దీంట్లో. నేను బజరంగ భాయిజాన్ తర్వాత ఒక సల్మాన్ ఖాన్ ఫిల్మ్ కి ఎక్సైటెడ్ గా ఉండడం ఇదే. ఎందుకంటే ఎమోషనల్ సీన్స్ చింపేస్తారు ఆయన. ఈ మధ్య క్రింజ్ చేసి పడేశారు కానీ డైరెక్టర్స్ అంతా ఈ ఫిల్మ్ కంబ్యాక్ అవుతుందేమో చూడాలి. భూత్ బంగ్లా తిరుగు పెద్దగా తెలియదు కానీ బుల్ బులయా ఫ్రాంచైజ్, మ్యాడాక్ హారర్ యూనివర్స్ ఇలాగా బాలీవుడ్ లో వచ్చిన హారర్ ఇంకా హారర్ కామెడీ కూడా వదలలేదు. ఇది కూడా చూడకుండా ఉండాలనుకోవట్లేదు. దయ్యం కనిపిస్తుందంటే దుప్పటి కప్పును వణుకుతూ ముందు నేనుంటా అక్కడ. అక్షయ్ కుమార్, టబు, పరేష్ రావల్, వమికా గబ్బి, రాజ్పాల్ యాదవ్ ఇలాగా సరిగ్గా సెట్ అయ్యే వాళ్ళు ప్రీవియస్ హారర్ కామెడీస్ లో ఉన్న వాళ్ళే ఉన్నారు. సో ఒక హారర్ ఫన్ రైడ్. జైలర్ 2. హానెస్ట్ గా జైలర్ సెకండ్ హాఫ్ అంటే చెడ్డ చిరాకు నాకు. ఎక్సెప్ట్ క్లైమాక్స్. ఫస్ట్ హాఫ్ పూనకాలు తెప్పించి సెకండ్ హాఫ్ పడుకోబెట్టేశాడు నెల్సన్. జైలర్ 2 అలా ఉండదేమో అనుకుంటున్నాను. కొంచెం పెద్ద కాన్ఫ్లిక్ట్, బిగ్గర్ యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్స్పెక్టింగ్. తలైవర్ రజనీకాంత్ గారి స్వాగ్, నెల్సన్ డార్క్ కామెడీ, అనిరుద్ బ్యాంగర్స్ కోసం వెయిటింగ్. మా ఇంటి బంగారం. నేను లిటరలీ సర్ప్రైజ్ అయినా అబ్బా దీని టీజర్ చూసి. సమంత గారి కంబ్యాక్ ఫిల్మ్ అవుతుంది ఫర్ షూర్ ఇది. ఆవిడ హస్బెండ్ రాజ్ నిడుమూరి గారే ప్రెజెంట్ చేస్తున్నారు దీన్ని. అండ్ ఆయన మార్క్ కనిపిస్తుంది దీంట్లో 100%. ఫ్యామిలీ మ్యాన్ వైబ్స్ ఆగే భయ. ఆ ఫైట్స్, ఆ సినిమాటోగ్రఫీ, ఐఎమ్ ఇంప్రెస్డ్. ఓ రోమియో. యాక్చువల్గా ఏంటంటే ఈ ఫిల్మ్ బేస్డ్ ఆన్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అంట. ముంబై అండర్ వరల్డ్ గ్యాంగ్స్టర్ హుసైన్ ఉస్తారా గురించి అంట. దావుద్ ఇబ్రహీం ని ఎదిరించిన వాడు. ఆయన చనిపోయారు, బట్ ఆయన కూతురు మూవీ టీమ్ మీద కేసేసి 2 crore డిమాండ్ చేస్తున్నారు ఫర్ అనాథరైజ్ పోర్ట్రేల్ ఆఫ్ హర్ ఫాదర్. యాక్చువల్లీ దేర్ ఇస్ లాట్ గోయింగ్ అరౌండ్ దిస్ ఫిల్మ్, బట్ నేను 2025 లో దేవా కోసం వెయిట్ చేశాను బికాస్ షాహిద్ కపూర్ కి ఆఫ్టర్ కబీర్ సింగ్ డిజర్వింగ్ సక్సెస్ రాలేదు. హీ డిజర్వ్స్ బికాస్ ఈస్ ఎ బ్రిలియంట్ పర్ఫార్మర్ అండ్ ఐ బిలీవ్ దిస్ ఫిల్మ్ డెలివర్స్. ఓ మై గాడ్ గైస్, టీజర్ లో సినిమాటోగ్రఫీ అయితే నేను హాలీవుడ్ ఫిల్మ్ చూసిన ఫీల్స్ అసలు ఏం మాత్రం బాలీవుడ్ వైబ్ రాలేదు. మ్యూజిక్, విజువల్స్, పర్ఫార్మెన్స్ అన్ని ఆన్ పాయింట్ ఉన్నాయి. కమింగ్ ఫ్రమ్ ది హైలీ టాలెంటెడ్ డైరెక్టర్ విశాల్ భరద్వాజ్. डर नहीं, दहशत हूँ. इस
your time. కింగ్ సిద్ధార్థ్ ఆనంద్ మూవీస్ అన్ని బాగుంటాయి. ఫైటర్ నాకు నచ్చలేదు కానీ అన్ని మూవీస్ ప్రెజెంటేషన్ మాత్రం హాలీవుడ్ లెవెల్లో ఉంటుంది. ఈ గ్లిమ్స్ కూడా మెంటల్ మాస్ అసలు. అని మ్యూజిక్ గానీ విజువల్స్ గానీ ఆ స్టంట్ కొరియోగ్రఫీ అయితే వేరే లెవెల్ అసలు. కొత్త పళ్ళు కెమెరాకి తగిలి పడడం, వాడి నోటిని యూజ్ చేసి గన్ రీలోడ్ చేసి కాల్చడం మీన్స్ పీక్ ఎగ్జిక్యూషన్. ఇంకా హిట్ స్ట్రీక్స్ తర్వాత ఎస్ఆర్కే కమ్ బ్యాక్, బాలీవుడ్ కి ఇంకో 1000 crores ఏమో. You want me to stop? వాదరింగ్ హైట్స్ ఈ సినిమా కోసం వెయిట్ చేయడానికి మెయిన్ రీజన్ OST ఇంకా ఫిల్మ్ లుక్. 35mm విస్టా విజన్ కెమెరాస్ తో తీసారంట. నాకు ఫిల్మ్ కెమెరాస్ తో తీసిన మూవీస్ అంటే పిచ్చి, ఎక్స్ప్లెయిన్ చేయలేని ఎంత ఇష్టమని పాజ్ చేసి చూసుకుంటా ఉండిపోతా ఫ్రేమ్స్ ని, అంత ఇష్టం. రీసెంట్ గా డై మై లవ్ కూడా చూసాను. పానాఫ్లెక్స్ మిలీనియం XL2 తో తీసారు. స్టోరీ పెద్దగా నచ్చలేదు కానీ ఆ విజువల్స్ ని మనం క్వాంటిఫై చేయలేం. డిజిటల్ కెమెరాస్ దాన్ని మిమిక్ చేయలేవు. ఎంత ప్రాసెసింగ్ చేసినా ఏం చేసినా అబ్బే. సో ఇది ఒక నోవెల్ కి అడాప్టేషన్ విత్ ది సేమ్ నేమ్. మనకు తెలియదు కానీ కామెంట్స్ చూస్తే చాలా డైవర్స్ గా ఉన్నాయి. ఆ నావెల్ చదివిన వాళ్ళు ఈ సినిమా అక్యురసీని క్వశ్చన్ చేస్తున్నారు. బట్ మనకు వాటితో సంబంధమే లేదు. ఆ మ్యూజిక్, ఆ ఫిల్మ్ లుక్స్ చాలు చూసి ఎంజాయ్ చేయడమే. Promise me you will come back. What if I can't? ఒడిస్సీ. హానెస్ట్లీ గైస్, క్రిస్టోఫర్ నోలన్ మూవీస్ లో అన్నిటికంటే నేను జెన్యూన్ గా ఇంట్రెస్టింగ్ గా ఉన్నది ఇదే. బికాస్ ఇది ట్రోజన్ వార్ ఆఫ్టర్ మ్యాథ్ గురించి. ట్రోజన్ వార్ గురించి అయితే 2004 లో వచ్చిన ట్రాయ్ చూసి అర్థమవుతుంది. నాకు తెలిసి మనందరికి చిన్నప్పుడు ఇంగ్లీష్ లో ట్రోజన్ వార్ గురించి ఒక లెసన్ కూడా ఉంది. మీకునిందా? నేనైతే 7th or 8th లో ఉన్నప్పుడు చదివా. ఎవరైతే ఆ ట్రోజన్ హార్స్ ఐడియా ఇచ్చారో ఆయన పేరు ఒడిసియస్, కింగ్ ఆఫ్ ఇథాకా. ఆయన సైన్యం ట్రోజన్ వార్ తర్వాత వాళ్ళ ఐలాండ్ ఇథాకాకి వెళ్ళడానికి గడిపిన 10 సంవత్సరాలు కవర్ చేస్తుంది ఈ సినిమా. ఇందులో మిథికల్ క్రియేచర్స్, గాడ్స్, మ్యాజిక్ అన్ని ఉంటాయంటున్నారు. అండ్ టీజర్ లో ఆ క్రియేచర్ కన్ఫర్మ్ కూడా చేసింది. మనకు కొంచెం ఆ ఎపిక్ ఫ్యాంటసీ వైబ్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ. వారం వర్యం కాదామాతేజం. రావ్ బహదూర్. మన ఫ్యాంటసీ కానీ అడ్వెంచర్ కానీ ఇంకేదైనా మంచి జానర్ సినిమాలని పెద్ద పెద్ద బడ్జెట్స్ లో వస్తున్నాయి కానీ యావరేజ్ బడ్జెట్స్ లో మిడ్ బడ్జెట్స్ లో యూనిక్నెస్ తీసుకొచ్చే ఐడియాస్ మన వాళ్ళకి తట్టట్లేదు. బట్ సంహవ్ వెంకటేష్ మావ గారు కొంచెం ఆ ట్రాక్ లోకి వెళ్లకుండా కొత్తగా ట్రై చేస్తున్నారు. టీజర్ చూస్తా అంటే కొంచెం సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామా లాగా అనిపిస్తుంది. అండ్ ఆ ప్యాలెస్, డ్రెస్సింగ్ స్టైల్, ఎస్థెటిక్స్ అండ్ కన్సిడరింగ్ వెంకటేష్ మావ రైటింగ్ పొటెన్షియల్ ఇఫ్ ట్రీటెడ్ వెల్ మిడ్ రేంజ్ సినిమాలో గుర్తుండిపోయే సినిమా అవుతుంది అనుకుంటున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ GMB ఇది. మేజర్ తర్వాత non-MB స్టారింగ్ ఇదే. ఐఎమ్ ఇన్. The sand soaked in his blood or mine. ది బ్లఫ్. వారణాసి రిలీజ్ అయ్యేలోపు ప్రియాంక జోనస్ యాక్ట్ చేసే సినిమాల సిరీస్లు చూసి బాగా హైప్ ఎక్కించుకోవాలి. అండ్ అలా అని చెప్పి ఇదేదో రొటీన్ గా ఉన్నా చూసేద్దామని కాదు. మన బిల్లీ బుచ్చర్ ఇందులో యాంటాగనిస్ట్ గా చేశాడు. ప్లాట్ ఏంటంటే ఒక కరీబియన్ ఐలాండ్ లో మన లేడీ తన ఫ్యామిలీతో ఆనందంగా గడుపుతుంటుంది అంటిల్ ఒక పైరెట్, అదే మన బిల్లీ బుచ్చర్ వచ్చి తన సీక్రెట్ పాస్ట్ బయట పెట్టే వరకు. మంచి యాక్షన్ ప్యాక్ ట్రైలర్ ఉన్నారు. Feb 25 డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతుంది. బుక్ మార్క్ చేసుకుని వీకెండ్ లో ఎంజాయ్ చేయండి. పెద్ది తర్వాత ఎందుకు రామ్ చరణ్ గారికి పడాల్సిన హిట్ పెద్ది ఇవ్వబోతుందని గట్టి నమ్మకం అయితే ఉంది. మంచి పర్ఫార్మర్ కి మంచి సినిమా పడి చాలా రోజులైంది. అండ్ ఈసారి మన బుచ్చిబాబు సనా ఈస్ కుకింగ్ సంథింగ్ స్పెషల్ రిపీట్స్ లో వింటున్నా. ఇంకా చిక్రీ సాంగ్ ఢిల్లీ వెళ్ళి బిగ్ పొలిటీషియన్స్ తో స్పోర్ట్స్ మీడియంలో చేసే ఫైట్ అని చెప్పి సంథింగ్ ఇలాంటి ఒక థియరీ రన్ అవుతుంది. ఎంతవరకు అక్యురేటో తెలియదు, బట్ ఏదేమైనా ఎమోషన్ ప్యాక్డ్ అని అర్థమవుతుంది. మార్చ్ రిలీజ్, బట్ ఆల్రెడీ మన పెద్దితో పాటు బిగ్ రిలీజ్ ఉన్నాయి ఆ టైంలో. చూడాలి మరి ఎప్పుడు వస్తుందో. లీ క్రోనిన్స్ ది మమ్మీ. ఈ సినిమా సీక్వెల్ ఆర్ ప్రీక్వెల్ కాదు ప్రీవియస్ మమ్మీ ఫిల్మ్స్ కి. ఇన్స్టెడ్ ఇది ఒక సూపర్ నేచురల్ హారర్ ఫిల్మ్ డైరెక్టెడ్ బై లీ క్రోనిన్, హూ డైరెక్టెడ్ ఈవిల్ డెడ్ రైస్. చెప్పా కదా, ఈవిల్ డెడ్ ఫ్రాంచైజ్ లో నాకు పెద్దగా ఎక్కంది ఈవిల్ డెడ్ రైస్. బట్ ఈ సినిమా గోరీగా కాకుండా ఒక సూపర్ నేచురల్ ఎంటిటీ గురించి డీల్ చేస్తుందంట. ఇంకా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ ది కాంజరింగ్ డైరెక్టర్ జేమ్స్ వాన్. మనకి హారర్ అంటే పిచ్చి, ఎలా ఉన్నా కనీసం ఒకసారి చూసేయాల్సిందే. రామాయణ పార్ట్ 1. నితేష్ తివారీ గారి రామాయణ పార్ట్ 1. మనం రామాయణం వింటూ, చదువుతూ, చూస్తూ పెరిగాం. మన లైఫ్లో రామాయణం అనేది ఒక పార్ట్. ఇరెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, నాకు తెలిసి అందరూ రామాయణం గురించి వన్ వే ఆర్ ది అదర్ తెలుసుకునే ఉంటారు. అట్లాంటి ఎపిక్ని ఆ స్కేల్కి తగ్గట్టు స్క్రీన్ మీదకి ట్రాన్స్లేట్ చేస్తున్నారు విత్ 4000 crores బడ్జెట్. రణబీర్ కపూర్ యాజ్ రామ అండ్ సాయి పల్లవి యాజ్ సీత, ఇంకా యష్ యాజ్ రావణ, AR రెహమాన్ గారు ఇంకా హ్యాన్స్ జిమ్మర్ మ్యూజిక్ ఇస్తున్నారు. ఆ గ్లిమ్స్ లో మ్యూజిక్ ఎప్పుడు వినా గూస్ బంప్స్ వస్తున్నాయి. గైస్, నాకు తెలిసి ఈ సినిమాతో ఇంటర్నేషనల్ మార్కెట్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎక్కడెక్కడ మారుమూల ఫారిన్ కంట్రీస్ కూడా స్క్రీనింగ్ చేస్తాయి ఫర్ షూర్. పెద్ద పెద్ద హాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ తో టాక్స్ లో ఉన్నారు ఆల్రెడీ. సడన్ గా పని చేసుకుంటూ వెళ్తున్నారు. హైప్ మామూలుగా లేదు. ఏది ఏమైనా చూసి తీరాల్సిందే.
డ్యూన్ పార్ట్ 3. ఆల్రెడీ మనం పాల్ ని అండర్డాగ్ నుండి ఎంపరర్ గా గ్రో అయ్యే వరకు చూసాం. పార్ట్ 2 క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా ఎండ్ అయింది. జెండయా పాల్ మీద కోపంతో రగిలిపోతుంది. ఆల్సో ఏదైతే అవ్వకూడదని కోరుకుందో అదే జరిగింది, ఇంకా జరగబోతుంది కూడా. సో ఆల్రెడీ పాల్ కి పవర్ వచ్చేసింది కాబట్టి పార్ట్ 3 మొత్తం ఆఫ్టర్ మ్యాథ్ గురించి ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. లైక్ టూ మచ్ పవర్ ఉండడం, పాల్ హ్యూమానిటీని పక్కన పెట్టి అందరినీ చంపి అతన్ని వర్షిప్ చేసుకునేలా చేయడం, ఇంకా ఫ్యూచర్ గురించి డ్రీమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి దాన్ని డైవర్ట్ చేసి అతన్ని చంపడానికి ఎనిమిస్ ట్రై చేయడం, ఇంకా మన జెండయా కూడా బిట్రైల్ని తట్టుకోలేక రివెంజ్ తీర్చుకోవడానికి చూడడం. సో ఇదే ఫైనల్ అంట. బుక్స్ లో అయితే పాల్ యాంటగనిస్ట్ గా మారుతాడంట. బట్ మన డైరెక్టర్ గారు ఏం ప్లాన్ చేశారో, కాజ్ బుక్స్ లో జెండయా అర్థం చేసుకుంటుంది పొలిటికల్ రీజన్స్ కోసం ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం. బట్ ఈయన దాన్ని మార్చి మంచి క్లిఫ్ హ్యాంగర్ గా చేసి పార్ట్ 3 కి లీడ్ గా మార్చారు. చూడాలి మరి. ది ఎగ్జార్సిస్ట్ డిసీవర్. హానెస్ట్ గా నాకు ఎగ్జార్సిస్ట్ బిలీవర్ అస్సలు నచ్చలేదు. ఏదో ఒక ఆశ అంతే. ఎగ్జార్సిజం సినిమాలు అంటే ఇష్టం, హారర్ అంటే పిచ్చి. సో ఈసారైనా మారుతారులే అనే ఒక చిన్ని హోప్ తో చూస్తాను. డిసప్పాయింట్ అయినా సరే. అందులో డైరెక్టర్ ఏమన్నారంటే ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ ఎ స్కేరియస్ట్ మూవీ ఐ ఎవర్ మేడ్ అని. హోప్స్ పెట్టుకుని వెయిట్ చేయడం. ఇంకా ది ప్యారడైజ్. దురంధర్ 2 ఏం చెప్తామా బాయ్ సినిమా గురించి. హానెస్ట్ గా చెప్తున్నాను, కూర్చోబెట్టేసిన 3.5 గంటలు. అసలు ఇంటెన్స్ హెడ్ తో రిలీజ్ అయ్యి ఎక్స్ట్రీమ్ కలెక్షన్స్ తో ఇంకా రన్ అవుతుందంటే లోపల విషయం అర్థం చేసుకోవచ్చు. నాకు తెలిసి ఆల్బమ్ ఆఫ్ ది డెకేడ్ ఇచ్చేయచ్చు ఈజీగా. ఇంకో విషయం ఏంటంటే ట్రైలర్ లో చూపించిన 50% ఆర్ మోర్ షార్ట్స్ అన్ని సెకండ్ పార్ట్ నుండే. నేనైతే పిచ్చ వెయిటింగ్. వేర్వూల్ఫ్. ఈ ప్రపంచంలో రిలీజ్ అయిన అన్ని సినిమాలో నాకు ఇష్టమైన సినిమా నోస్ఫెరాటు. నాకు చిన్నప్పటి నుండి వ్యాంపైర్స్, వేర్వూల్ఫ్స్ గురించి సినిమాల స్టోరీలు చాలా ఇష్టం. అదే నోస్ఫెరాటు డైరెక్టర్ నెక్స్ట్ ఫిల్మ్ వేర్వూల్ఫ్. క్రేజీ కదా, అదేదో మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా, అలాగా నోస్ఫెరాటు తీసిన ఆయన వేర్వూల్ఫ్ తీయడం, అది ఈ సంవత్సరం రిలీజ్ కి రెడీ అవుతా ఉండడం గ్రేట్. నాకు బెస్ట్ వేర్వూల్ఫ్ డిజైన్ అంటే ఇదే. దీని తర్వాత చాలా వేర్వూల్ఫ్ సినిమాలు వచ్చాయి కానీ ఒక బీస్ట్ లాంటి డిజైన్ చేయలేకపోయారు. దీన్ని ఏం మాత్రం 0.1% తో బీట్ చేసి బెస్ట్ డిజైన్ చేసిన రాబర్ట్ ఎగ్గర్స్ కి పాలాభిషేకం చేస్తాను. హమయ్య, దాట్స్ ది వీడియో గైస్. ఇక అందరూ డిస్పర్స్ అవ్వచ్చు, సిరీస్ లవర్స్ తప్ప. నైట్ ఆఫ్ ది 7 కింగ్డమ్స్. ఈ వీడియో పబ్లిష్ అయ్యే టైంకి ఇది రిలీజ్ అయిపోయి ఉంటుంది. నేను చూడడం స్టార్ట్ కూడా చేస్తుంటాను. యాక్చువల్గా ఈ సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఈవెంట్స్ కి సరిగ్గా 100 సంవత్సరాల ముందు జరుగుతుంది. టార్గెరియన్స్ దగ్గర ఉన్న డ్రాగన్స్ చనిపోయి 50 years అయితే ఉంటుంది. అప్పటికి కింగ్స్ ల్యాండ్ లోని ఫ్లీ బాటమ్ అనే స్లమ్ లో పుట్టిన డంకన్ ద టాల్ అండ్ అతని స్క్వేర్ గురించి సినిమా ఇది. యాక్చువల్గా జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ నావెల్స్ నుండి అడాప్ట్ చేసింది కాబట్టి అసలు ఆ స్క్వేర్ ఎవరైనా బుక్స్ లో చదివిన వాళ్ళకి తెలుసు. చూసి ఎంజాయ్ చేస్తేనే కిక్. సో మొత్తానికి ఈ సిరీస్ డంకన్ ద టాల్ నుండి సెట్ డంకన్ ద టాల్ ఎలా అయ్యాడనే దాని గురించి. ఐఎమ్ ఆల్రెడీ వాచింగ్ ఇట్ గైస్. I wasn't ready before. Now I am. ద ఇన్విన్సిబుల్ సీజన్ 4. దీని గురించి ఆల్రెడీ మన సిరీస్ వీడియోస్ చెప్పాను. ది బాయ్స్ నచ్చే వాళ్ళు ఎవరైనా సరే చాలా బాగా ఎంజాయ్ చేయగలిగే షో ఇది. ఏముంటుంది యానిమేషనే కదా అని మాత్రం అనుకోకండి. జస్ట్ గివ్ ఇట్ ఎ ట్రై, మీకు అర్థమవుతుంది. అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ సీజన్ 2. చిన్నప్పుడు ఖుషి టీవీలో చూసేవాను అవతార్ తెలుగులో. ఆ తర్వాత లైవ్ యాక్షన్ వచ్చింది కానీ నేనైతే చూడలేదు. బట్ ఐ ప్రెటీ మచ్ ఎంజాయ్డ్ ఫస్ట్ సీజన్ ఆఫ్ దిస్ సిరీస్. మరి టూ మచ్ అయితే కాదు, బట్ ప్రతి సీజన్ 1 లాగా క్యారెక్టర్ ఇంట్రొడక్షన్, వరల్డ్ బిల్డింగ్ అని కొంచెం టైం తీసుకున్నా. ఫైనల్ ఎపిసోడ్ కొంచెం ప్రోగ్రెస్ అయింది. సో ఇంకా స్టోరీ కంప్లీట్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా చూస్తాను. I'll keep it safe. స్పైడర్ నాయర్ లైవ్ యాక్షన్. యాక్చువల్గా నేను మార్వెల్ సినిమాలు ఫేజ్ 1 తర్వాత ఆపేశాను. ఎండ్ గేమే లాస్ట్. ఆ తర్వాత అక్కడక్కడ 1 or 2 లైక్ డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ లాంటివి తప్పించి నేను ఏం చూడలేదు. ఐ నో లోకి లాంటి మంచి సిరీస్ మిస్ అయ్యాను, బట్ ఇప్పుడు చూడాలంటే ఆ ముందు ఈవెంట్స్ అన్ని తెలుసుకోవాలి, ఆర్డర్లు అన్ని చూడాలి. ఎందుకులేని ఆపేశాను. ఇప్పుడు ఈ స్పైడర్ నాయర్ లైవ్ యాక్షన్ ఎంసీయూ అయ్యి ఉంటే డెఫినెట్ గా చూడకపోయిండేవాడిని. బట్ ఇది సోనీ పిక్చర్స్ ది అండ్ ఎంసీయూతో ఎలాంటి కనెక్షన్ లేదు. అందులోనే ఇది లిమిటెడ్ సిరీస్. సో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు వాచ్ ఇట్. As Tilbury says you are. ల్యాంటర్న్స్. నేను స్నైడర్ వర్స్ స్టార్ట్ అయినప్పటి నుండి డీసీ ఫ్యాన్ ని. ప్రతి సినిమా అండ్ సిరీస్ కవర్ చేసుకుంటూ వచ్చాను. అండ్ హానెస్ట్ గా నాకు జేమ్స్ గన్ రీబూట్ ఇష్టం లేదు. బట్ చాప్టర్ 1 గాడ్స్ అండ్ మాన్స్టర్స్ లో ఆల్రెడీ సినిమాలు, సిరీస్లు రెడీ అయిపోయాయి. ఈ ఇయర్ 3 రిలీజ్ అవుతున్నాయి. తప్పదు, వేరే దారి లేదు, చూడాల్సిందే. ఫర్ ది బిగ్గర్ పిక్చర్ డీసీ సక్సెస్ లాంగ్ డ్యూ. ఇప్పటికే అంత ఈజీగా వదులుకోలేం కదా. దాంట్లో పాటే ల్యాంటర్న్ సిరీస్ అండ్ దీంట్లో గై గార్డనర్ కూడా కనిపిస్తాడు, బట్ మెయిన్ హీరో అయితే కాదు. ఈ సిరీస్ హాల్ జార్డన్ అండ్ జాన్ స్టీవర్ట్ ల్యాంటర్న్స్ గురించి, వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్స్, ఇంకెక్కడ నుండి సినిమాలో ఇన్కార్పొరేషన్. My dad will survive. Vought International. Today's heroes, tomorrow's future. వాట్ రైజింగ్. ఈ సిరీస్ ది బాయ్స్ అండ్ జెన్వీకి ప్రీక్వెల్. అంటే అసలు వాట్ అనే కంపెనీ ఎలా స్టార్ట్ అయింది, ఈ సూప్స్ కాన్సెప్ట్ ఎవరు తీసుకొస్తారనే దాంతో పాటు సోల్జర్ బాయ్, స్టార్మ్ ఫ్రంట్ లాంటి క్యారెక్టర్స్ లీడ్ చేస్తాయి సిరీస్ ని. నమ్మగా మనకి కాంపౌండ్ వీ గురించి అక్కడక్కడ చూసాం కానీ అసలు ఎలా తయారు చేస్తారు, సూప్స్ ని ఎలా ఎక్స్ప్లాయిట్ చేసుకోవాలనుకుంటున్నారని దాని గురించి ఈ సిరీస్ డీల్ చేస్తుంది. పిచ్చ వెయిటింగ్.
హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 3. సీజన్ 2 ఎండ్ అయిన విధానం ఇస్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ కామ్ బిఫోర్ స్టామ్. అందరూ యుద్ధానికి రెడీ అవుతున్నారు అండ్ సీజన్ 3 మోస్ట్ క్రేజీగా ఉండబోతుంది బికాస్ బుక్స్ లో 3 బిగ్గెస్ట్ ఫైట్స్ ఉన్నాయి సీజన్ 3 కి. బ్యాటిల్ ఆఫ్ ది గల్లెట్, బ్యాటిల్ ఆఫ్ ది రెడ్ ఫోక్ అండ్ బ్యాటిల్ ఆఫ్ లేక్ షో, బ్యాటిల్ ఆఫ్ హనీ వైన్. అంటే ఆల్మోస్ట్ ప్రతి ఎపిసోడ్ లో బ్యాటిల్ చూపిస్తారు, ఇంకా కంటిన్యూషన్స్ కూడా. ఇప్పుడు ఎవరు గెలిచినా కూలిపోయేది హౌస్ టార్గెరియనే. మీలో మీరు కొట్టుకు చావండి, మాకు మాత్రం ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. No matter the cost, till the job's fucking done. ది బాయ్స్ ఫైనల్ సీజన్. నేను పిచ్చి పట్టేలా వెయిట్ చేస్తుంది అయితే ఇదే. మనం ఒక సిరీస్కి బాగా కనెక్ట్ అయినప్పుడు అది ఫైనల్ సీజన్కి వస్తుంది, ఇంకా షో అయిపోతుంది, ఇంకా రాదన్నప్పుడు ఒక తెలియని బాధ, ఆతృత. చూస్తే అయిపోతుంది కానీ చూడాలి, మళ్ళీ రాదు. ఆ స్వీట్ పెయిన్ ని దాటి ఆ షోని చూసి ఆ షో ఇచ్చిన బెస్ట్ టైం ని తలుచుకుని మంచిగా ఫీల్ అవడమే. ఇప్పుడు ఆ ప్రాసెస్ లోనే ఉన్నాం అండ్ నాకు నమ్మకం ఉంది ఫైనల్ సీజన్ హై రేటెడ్ అవబోతుందని. బిలీ విజయ్ చచ్చిపోయేలా ఉన్నాడు హోమ్ ల్యాండర్ చంపేసి. చూద్దాం. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఏ సినిమా అండ్ సిరీస్ గురించి వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.